ఒకరిని మించి మరొకరు దాటిగా ఆడే బ్యాడ్మింటన్ భారీ స్కోర్లకు వేదికలైన చిన్న మైదానాలు మంచు ప్రభావంతో బౌలర్లకు తిప్పలు. రాబోయే పక్షం రోజుల్లో టీ20లో క్రికెట్తో పాటు కొత్త రికార్డులు నమోదు కానున్నాయి. వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ చేసిన 11 మ్యాచ్లలో 7 సార్లు 200 స్కోర్ దాటించిన టీమిండియా తమ దూకుడును ప్రదర్శించగా విధ్వంసానికి మారుపేరు వంటి మెకల్లామ్ కోచింగ్లో ఇంగ్లాండ్కు కూడా ఓవర్కు 10కి పైగా రన్ రేట్తో వరుసగా లక్ష్యాలను ఛేదిస్తూ తాము తక్కువ కాదని నిరూపించింది. ఈ నేపథ్యంలో రాబోయే 5 టీ20 సమరాలు అభిమానులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించనున్నాయి. అయితే వరుస పరాజయాలు టీమిండియాను డీలా చేశాయి. ఘోర అపజయాలు అవమానాలకు దారితీశాయి. ఆ చేదు జ్ఞాపకాలను వీలైనంత తొందరగా చెరిపేయాలని అనుకుంటోంది భారత జట్టు. టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ సొంత గడ్డపై పరీక్షకు సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. సూర్యకుమార్ కెప్టెన్సీలో కుర్ర జట్టు బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. నేటి నుంచి ఈ సమరానికి తెరలేస్తుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్ ఇంగ్లాండ్ జట్టు మొదటి మ్యాచ్ ఆడనుంది. రెండో మ్యాచ్ 25న చెన్నై, మూడో మ్యాచ్ 28న రాజ్కోటలో, నాలుగో మ్యాచ్ 31న పూణేలో, ఐదో మ్యాచ్ ఫిబ్రవరి 2న ముంబైలో జరగనున్నాయి. దీని తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఇంగ్లాండ్తో ఆడనుంది. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాని ముందు ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగే 2 సిరీస్లు గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. దీనికి తోడు బీసీసీఐ ఇందులో కుర్రాళ్లతో ప్రయోగాలు చేస్తుంది. దానిని బట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిని బరిలోకి దింపాలన్నది నిర్ణయించనుంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 12 వరకు జట్టును మార్చే అవకాశం ఉంటుంది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, సంజు శాంసన్ లాంటి వారికి జట్టులో స్థానం దక్కలేదు. ఇప్పుడు కనుక వీరిద్దరూ ఇంగ్లాండ్లో జరిగే సిరీస్లో బాగా ఆడితే తుది జట్టులోకి ఎంపిక చేసే ఛాన్స్ బలంగా ఉన్నాయి. మరోవైపు టీ20లో ఇంగ్లాండ్ ఛాంపియన్గా ఉంది. ఆ జట్టును ఢీకొనడం అంతా తేలికేమీ కాదు. అయితే ప్రస్తుతం ఉన్న టీమిండియా కుర్రాళ్ల జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది. టెస్ట్లో ఫెయిల్ అయినా టీ20లో నిలకడగానే ఆడుతూ అద్భుతాలు చేస్తున్నాయి. అలాగే వన్డేలో కూడా దుమ్ము రేగొట్టే అవకాశం ఉంది. కానీ ఇంగ్లాండ్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మరోవైపు ఈ సిరీస్లో సంజు శాంసన్ కీపర్గా వ్యవహరిస్తున్నాడు. అతను సక్సెస్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.